ఒక గ్రామంలో సంతోష్ అనే యువకుడు ఉండేవాడు. అతను రోజూ దేవుణ్ణి ప్రార్థించేవాడు. దేవుని బోధనలు, పాటలు వినేవాడు. తనకు ఉన్నదానిలో పేదలకు దానధర్మాలు చేసేవాడు. సమీపంలో ఉన్న పట్టణానికి తోపుడు బండిపై పళ్ళను తీసుకువెళ్ళి అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఒకరోజు అతని దగ్గరికి ఒక సాధువు వచ్చాడు. పండ్లు తీసుకుని డబ్బులు ఇవ్వబోయాడు. కానీ ఆ యువకుడు ఆ సాధువు దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా, "స్వామీ, మీరు సాధువులాగా ఉన్నారు. మీరు నా కోసం ప్రార్థన చేయండి. నా వ్యాపారం బాగా వృద్ధి చెందాలని దేవుణ్ణి ప్రార్థించండి" అని కోరాడు. ఆ సాధువు నవ్వుకుంటూ సరేనంటూ ముందుకు సాగిపోయాడు. కొద్ది రోజుల్లోనే ఆ యువకుడి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. పెద్ద పండ్ల దుకాణాన్ని ఏర్పరచుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఉన్నదాంట్లో దానధర్మాలు చేస్తూ ఆనందంగా జీవితాన్ని సాగించాడు. వ్యాపారంలో లాభాలు బాగా వచ్చాయి. డబ్బు బాగా వచ్చింది. దానితో అతనిలో ఆశ పెరిగింది. డబ్బే లోకమైపోయింది. ఎప్పుడో ఒకప్పుడు దేవుని తలుచుకునేవాడు. దేవుని బోధనలు, సూక్తులు, దేవుని పుస్తకాలు చదవడం క్రమంగా మానేశాడు. ఎవరైనా పేదలు దానం అడిగితే కోపగించేవాడు. బంధుమిత్రులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు. పగలు రాత్రిగా వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలని ఆశ, డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్ప మరేదీ ఉండేది కాదు. చాలా గర్వంగా ఉండేవాడు. ఒకరోజు పూర్వం కలిసిన సాధువు అతని పండ్ల దుకాణానికి వచ్చాడు. పళ్ళు కొందామని లోపలికి వెళ్లి చూస్తే ఆ యువకుడు కనిపించాడు. కానీ ఈసారి అతనిలో మార్పు ఆ సాధువుకు స్పష్టంగా కనిపించింది. అతను కుర్చీలో నుంచి లేవలేదు. సాధువుకు నమస్కారం చేయలేదు. గుర్తుపట్టినట్లు ఉండిపోయాడు. ఆ సాధువే అతన్ని సమీపించి, "ఏం నాయనా, బాగున్నావా?" అని అడిగాడు. "నేను బాగానే ఉన్నాను. మీకేం కావాలో చెప్పండి" అని ఆ యువకుడు కసురుకున్నాడు. ఆ సాధువు ఆశ్చర్యపడ్డాడు. కొన్ని పండ్లు తీసుకుని డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, "నాయనా, నీ వ్యాపారంలో నీకు శుభం కలగాలని, నీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. ఆ యువకుడు కుర్చీలో నుంచి లేచి, "మీ ప్రార్థనలు, మీ దీవెనలు నాకు అవసరం లేదు. ఇదంతా నా కష్టంతో సంపాదించింది. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి" అంటూ దుకాణం నుంచి పంపించేశాడు. కొద్ది రోజుల్లో అతని వ్యాపారం దెబ్బతింది. నష్టాల్లో కూరుకుపోయాడు. ఆరోగ్యం క్షీణించింది. అతని ధోరణి భరించలేక భార్య తమ పిల్లలతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అతని జీవితం చిందరవందర అయిపోయింది. మళ్ళీ గత జీవితం తోపుడు బండ్ల దగ్గరికే వెళ్ళింది. మళ్ళీ రోజు తోపుడు బండ్ల మీద పళ్ళను అమ్ముకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఒకరోజు ఆ సాధువు ఆ మార్గం నుంచి వెళ్తుండగా ఒక చెట్టు కింద చిన్న తోపుడు బండిలో పళ్ళు అమ్ముకుంటూ ఆ యువకుడు కనిపించాడు. సాధువు అతని దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఆ యువకుడు ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, "నాయనా, మనం కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా దేవుడును గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి క్రమం తప్పకుండా పూజించాలి. ఉన్నదాంట్లో పేదలకు దానధర్మాలు చేయాలి. ఇరుగు పొరుగు వారిని, బంధువులను, మిత్రులను మర్చిపోకూడదు. దేవుడు చూపిన మార్గంలో చిత్తశుద్ధితో నడిస్తే అంతా మంచే జరుగుతుంది" అని బోధించాడు. తన ప్రస్తుత పరిస్థితికి కారణం తన డబ్బు, అహంకారము, తను చేసిన పొరపాట్లేనని, దేవుడిని, దానధర్మాలను మర్చిపోవడమే అని ఆ యువకుడికి అర్థమైంది. అతను పశ్చాత్తాపం చెందాడు. సాధువును క్షమించాలని కోరాడు. దేవుడకు క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆ సాధువు కొంత ధనమును ఆ యువకుడి చేతిలో పెట్టి, "దేవుడు చెప్పిన మార్గంలో చిత్తశుద్ధితో నడిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఈ డబ్బుతో దేవుని పేరుతో మంచి వ్యాపారం మొదలుపెట్టు నాయనా" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో పక్కనే ఉన్న దేవాలయంలో గుడిగంటలు వినిపించడంతో భక్తిపూరితమైన మనసుతో, కన్నీటితో ఆ యువకుడు దేవాలయం వైపు నడిచాడు. మిత్రులారా, ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. ఉన్నదాంట్లో పేదలకు దానధర్మాలు చేయాలి. ఇరుగు పొరుగు వారిని, బంధువులను, మిత్రులను మర్చిపోకూడదు. దేవుడు చూపిన మార్గంలో చిత్తశుద్ధితో నడిస్తే అంతా మంచే జరుగుతుంది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.